నమస్తే. మనం ఇప్పుడు నిన్నటి నుంచి కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాము. భగవద్గీత గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. భగవద్గీత అంటే ఏంటి, మామూలుగా ఇప్పుడు ఇది కొన్ని వేల సంవత్సరాల నాడే యుద్ధభూమిలో కృష్ణుడు అర్జునుడికి చెప్పటము, ఆ తర్వాత అటు ఇటు కూడా అంటే పాండవులు కౌరవులు వచ్చిన కారణం ఏంటి, యుద్ధం వచ్చిన కారణము, ఈ పెద్ద కారణాలని చెప్పడానికి ఏం లేదు. ధృతరాష్ట్రుడు వచ్చి పెద్దవాడు, పాండురాజు వచ్చి చిన్నవాడు. ధృతరాష్ట్రుడు వచ్చి కళ్ళు లేనివాడు కాబట్టి పాండురాజు పరిపాలన చేశాడు. యాక్చువల్గా రైట్ ప్రకారం అయితే ఏంటి, పెద్దవాడి కొడుకుకి రాజ్యం వస్తుంది కాబట్టి దుర్యోధనుడు నేను ఎంటైటిల్డ్ అంటాడు. పాండురాజు ఎప్పుడైతే వీళ్ళు పాండురాజే పరిపాలిస్తూ ఉన్నాడు కాబట్టి పాండురాజు తరఫున పిల్లలకి మేము వస్తుందని పాండవులు అంటారు. ఇది యుద్ధం, అంతకంటే ఏం లేదు. ముఖ్యంగా మీరు వెనక్కి తిరిగి చూసి ఎక్కడ చరిత్ర చూసుకున్నా అన్ని యుద్ధాలు జరిగింది 3 కోసమే. ఒకటి డబ్బు, ఆస్తులు, 2 ఆపోజిట్ ఆడవాళ్ళనండి మగవాళ్ళనండి, అది 3 పవరు. అంటే ఏంటి, అల్టిమేట్ ఏంటి, ఈ 3 కూడా ఎవరివి కోరికలన్నీ కూడా జీవుడివి. అంటే జీవుడివి అంటే మనవి కోరికలు. సో ఇక్కడ కూడా జరిగింది ఏంది, కాకపోతే ఏంటంటే ఈ భగవద్గీతని నిన్న కొంచెం మనం ఇంట్రడక్షన్ మాట్లాడుకున్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్ వచ్చి అర్జున విషాద యోగం. అసలు విషాదం ఏంటి, యోగం ఏంటి, భగవంతుడు బోధిస్తున్నటువంటి ఈ విషాదం ఎట్లా అయింది అన్నట్టు అంటుంటాము. నిజమే కదా, విషాదం ఎట్లా అయిందంటే దీనికి ఏం చెప్తాడు అంటే మొత్తం టోటల్గా 18 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చి ప్రాబ్లం గురించి చెప్తాడు, ఏంటి విషాదం అనేది మాట్లాడుకుందాం. చివరి చాప్టర్ వచ్చి ఏం చెప్తాడు, అది వచ్చి మోక్ష సన్యాస యోగం. అంటే ఏంటి, ఈ ఉన్నటువంటి సమస్య చివర 18వ అధ్యాయంతో పరిసమాప్తం అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ భగవద్గీత ఎవరికి చెప్పారు, ఈ భగవద్గీత ఇప్పుడు యుద్ధభూమిలో కృష్ణుడు అర్జునుడికి చెప్పారు అనే విషయం మనం కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుపుకుంటూ వస్తున్నాము. తర్వాత ఇంకోళ్ళు ఎవరికి చెప్పారు, ఇదే ధృతరాష్ట్రుడికి నేను కళ్ళిస్తాను చూసుకుంటావా యుద్ధాన్ని అంటే, వద్దు నాకు కళ్ళొద్దు అంటాడు. అప్పుడు సంజయుడు చెప్తాడు ఎవరికి, ధృతరాష్ట్రుడికి, ఇదే భగవద్గీతలో. తర్వాత ఇంకొకళ్ళు ఎవరు, ఈ సంజయుడు అనేవాడు ఎవరు, వ్యాసుడి యొక్క శిష్యుడు. ఇంత దూరం రాసున్నాడు కాబట్టి మళ్ళీ కృష్ణుడు సంజయుడికి మళ్ళీ బోధిస్తాడు అంటారు. తర్వాత ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ భగవద్గీత ఏంటంటే మనం భగవాన్ చెప్పినటువంటి భగవద్గీతతో పాటు ప్రస్తుత పరిస్థితులకి ఈ భగవద్గీతని ఎట్లా అప్లై చేసుకుంటాము మనం కానీ మన పిల్లలు కానీ ఎవరైనా సరే. తర్వాత మనకు వచ్చిన అనుభవాల్లో మనం ఏమి ఎలా ట్రాన్స్ఫర్ చేయగలుగుతాము, 100% చేయలేమని నేను చెప్పాను కదా. ఏదో మనసు సంతృప్తి, మనకు తెలిసినవి ఏదో 4 మాటలు మనం మాట్లాడుకోవటం. ఇది ఏదో చెప్పి ఏదో ప్రవచనాలు ఇటువంటివన్నీ కాదు, జస్ట్ ఓన్లీ ఒక సాటిస్ఫాక్షన్ అన్నమాట. ఏదో టైంపాస్. నిజం చెప్పాలంటే ఏం పని లేదు, ఏదో పొద్దున పడ్డది వినడము, అది ఈ విషయం ఇంట్రెస్ట్ ఉంటుంది, దాన్ని 4 ముక్కలు చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటి విషయము, ఇప్పుడు యుద్ధం గురించి పెద్దగా మనకంత డిస్కషన్ పనిలే. ఇక్కడ ఏంటి, కౌరవ సైన్యం ఉంది, పాండవ సైన్యం ఉంది. ఇందులో మనకు పనికొచ్చేవి ఏం తీసుకుందాము. ఇప్పుడు కౌరవ సైన్యంలో ఎవరున్నారు, భీష్ముడు ఎప్పటి నుంచో ఉన్నాడు, భీష్ముడికి చావు లేదు. అట్లాగే ద్రోణాచార్యుడు ఉన్నాడు. ద్రోణాచార్యుడు పెద్ద స్కాలర్ అయినా కానీ యుద్ధంలో ప్రవీణుడు అనమాట. ఎందుకు, కొంతమంది యుద్ధం చేయకూడదు కదా, కానీ కొన్ని సృష్టి కథలు చెప్పడం జరుగుతుంది. ఏంటి, ఏదో ఆయనకి ఎవరి మీద, ద్రుపద ఫ్యామిలీ మీద కోపం ఉంటుంది కాబట్టి వాళ్ళని చంపాలని ధృతరాష్ట్రుడికి ఉంటుంది, ద్రోణాచార్యుడికి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ద్రోణాచార్యుడు, భీష్ముడు ఉంటారు. భీష్ముడికి ఏంటి, భీష్ముడికి మొత్తం టోటల్ ఫ్యామిలీ పిల్లలందరిలో, ఇటు కౌరవుల్లో కానీ పాండవుల్లో కానీ ఎవరంటే ఎక్కువ ప్రేమ, అర్జునుడు అంటే ఎక్కువ ప్రేమ. ఓన్లీ ఒక అర్జున్నే తనతో మాట్లాడటానికి ఎలవ చేస్తాట, ఆయనకి ఎవరితో ఆయన మాట్లాడాడట, అంత పవర్ఫుల్ భీష్ముడు. అట్లాగే ద్రోణాచార్యుడు ఉన్నాడు కదా, ద్రోణాచార్యుడికి కొడుకు కూడా యుద్ధం చేస్తాడు, అశ్వత్థామ. అయినా సరే అర్జునుడు అంటేనే ప్రేమ. తెలుసు కదా మనకు వాల్మీకి స్టోరీ, వేలు కూడా తీసేస్తాడు, అర్జునుడు అంత గొప్ప విలుకాడు ఇంకొకటి ఉండకూడదు అని. అంటే విపరీతమైన ప్రేమ అనమాట. ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి, ఇప్పుడు దుర్యోధనుడు వస్తాడు చూడటానికి. దుర్యోధనుడు వచ్చి చూడటానికి ఎవరి దగ్గరికి వస్తాడు, దుర్యోధనుడికి ఏంటి సందేహం, ఎవరి మీద సందేహం, ఈ భీష్ముడికి ప్రేమ కదా, అట్లాగే ద్రోణాచార్యుడికి ప్రేమ కదా అని వాళ్ళ దగ్గరకు వచ్చి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు. ఇక్కడ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంది, ఎవరి మీద కూడా ఎక్కువ అనుమానం ఉండకూడదు. అనుమానం ఎక్కడన్నా ఉందంటే పొటెన్షియాలిటీ బయటికి రాదనమాట. అందుకే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, కార్పొరేట్ వరల్డ్లో వాటిలో కూడా అంటే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసి వాళ్ళు ఎలా చేస్తారు అనేటువంటి విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. అలాగే ఇంట్లో అయినా ఎక్కడైనా సరే అనుమానం అనేది, సందేహం అనేది చాలా భయంకరమైనటువంటి
లెసన్. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిందేంటి, సందేహం పడకూడదు. పొటెన్షియాలిటీ కనిపెట్టి ఎవరి పొటెన్షియాలిటీకి అనుగుణంగా వాళ్ళకి మనం పనులు ఇచ్చి చూడడం తప్ప అనుమానించకూడదు. సో ఇప్పుడు నెక్స్ట్ అర్జునుడి దగ్గరికి వస్తాం. ఇప్పుడు అర్జునుడి ప్రాబ్లం ఏంటి, అర్జునుడి పేరేంటి, అర్జునుడి పేరు అచ్యుతుడు. తర్వాత ఇంకోటి ఏంటి, విజయుడు. అర్జునుడు ఎప్పుడు కూడా ఏ యుద్ధంలో కూడా ఆయన ఓడిపోలేదన్నమాట. డెఫినెట్గా అర్జునుడు ఉంటే యుద్ధం గెలుస్తుంది. తర్వాత అర్జునుడికి ఇంకా కాన్ఫిడెన్స్ ఏంది, డెఫినెట్గా నేను గెలుస్తాను అని, అంతే కదా. లేకపోతే ఆ యుద్ధ భూమిలో అందరూ భీష్ముడు, ద్రోణుడు, ఆ తర్వాత ఇటు బంధువులు అటు బంధువులు 100 మంది కౌరవులు ఇంతమంది ఉండగా ఈ నమ్మకం ఏంటి, వాళ్ళందరినీ చూసి వెంటనే ఏడుపు లంకించుకుంటాడు, వణికిపోతాడు. కృష్ణుడితో అంటాడు, అదే కృష్ణుడు అంటే భగవాన్తో అంటాడు ఏంటి అనడం అంటే మళ్ళీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనసు మాట్లాడుతుంది. మళ్ళీ మనసుకి ఇస్తున్న సలహాలు కూడా మనసే ఇస్తుంది, వేరే ఎవరు ఇస్తున్న వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. ఏమనుకుంటాడు, నేను సక్సెస్ఫుల్ కదా, వీళ్ళందరినీ నేను చంపేస్తాను, వీళ్ళందరూ చంపేస్తే ఇప్పుడు ఈ దుర్యోధనుడు ఉన్నాడు, ఆకతాయి పనులు అయితే చేశాడు, కానీ నేను చంపేస్తే ఈ ఆడవాళ్ళు వాళ్ళందరూ కూడా విడోస్ అయిపోతారు, వర్ణ సంకరాలు జరుగుతాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అని బోలెడు ఊహించుకొని ఏడవటాన్ని మొదలుకొట్టాడు. ఇక్కడ కృష్ణ భగవాన్ సీన్లోకి వస్తాడు. కృష్ణ అనే పదం ఎక్కడ భగవద్గీతలో వాడలేదు, భగవాన్ ఉవాచ అని అన్నాడు. భగవాన్ వచ్చి ఏం చెప్తాడు, ఇది మంచిది నువ్వు యుద్ధం చేయమని ఆయన ఏం చెప్పడు. ఆయన చెప్పేది ఎంతసేపటికి ఏంటి, ఈయనలో ఉన్నటువంటి పొటెన్షియాలిటీని పైకి తీయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు అర్జునుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు గర్వపడుతున్నాడు. దేనికి గర్వపడుతున్నాడు, ఆల్రెడీ బోలెడు సక్సెస్ ఉంది, అది గర్వం. తర్వాత ఇంకోటి ఏంది, దుర్యోధనుడి మీద ద్వేషం ఉంది, అంతే కదా. ఆకతాయి అనే పదాలు వాడుతున్నాడు కదా. ఆకతాయి అంటే చెడ్డ పదం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు అర్జునుడికి ఉన్నటువంటి ఈ 2 లక్షణాలు తీసేయాలి. ఎందుకు వచ్చాయి 2 లక్షణాలు, ఐడెంటిటీ. ఇక్కడ సమస్య ఏంది, అర్జునుడికి యుద్ధం చేయడం టెన్షన్ లేదు, ఎవరినైనా ఓడించి గెలుస్తాడు. ఆ తర్వాత యుద్ధం సమస్య లేదు. కానీ ఇక్కడ సమస్యల్లో ఎవరు, నా వాళ్ళతో యుద్ధం చేయాల్సి వస్తుంది, మా తాతగారితో యుద్ధం చేయాల్సి వస్తుంది, మా గురువు గారితో యుద్ధం చేయాల్సి వస్తుంది, వీళ్ళు చచ్చిపోతే ఎట్లా అంటే ఏంటి, ఇక్కడ 2 బలహీనతలు మనల్ని పట్టుకుంటున్నాయి. ఒకటేంటి సక్సెస్కి ఎప్పుడు కూడా గర్వపడకూడదు, అహంకారం పడకూడదు. తర్వాత రెండోది ఏంటి, ఎవరి మీద కూడా ఈవెన్ కలలోనైనా సరే ద్వేషం ఉండకూడదు. ఈ 2 ఇక్కడ అర్జునుడికి ఉన్నాయి. అప్పుడు ఏం చెప్తాడు, నువ్వెవరవయ్యా చంపేది చచ్చిపోయేది, ముందు నువ్వు కాదు, నీ పని మాత్రమే నువ్వు చెయ్యి, ముందు నీ ఐడెంటిటీని పోగొట్టుకో. నీ ప్రాబ్లం వల్ల ఏంటి, నేను వాళ్ళతో యుద్ధం చేయాలని కాదు కదా, నువ్వు కాదు కదా వాళ్ళని సృష్టించిన వాళ్ళు ఎవరైతే వాళ్ళు చూసుకుంటారు అని ఇక్కడ 2 పాయింట్లు చెప్తాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఇందులో ఇప్పుడు యుద్ధం జరుగుతోంది, యుద్ధంలో వాళ్ళున్నారు వీళ్ళున్నారు. ఇప్పుడు దుర్యోధనుడి క్యారెక్టర్ అనుమానపడకూడదు, ఇక్కడ అర్జునుడి క్యారెక్టర్లో సక్సెస్ పడకూడదు. రెండోది వచ్చేంటి, ఎవరిని కూడా ద్వేషం పట్టకూడదు. తర్వాత కళలోనైనా సరే చెడ్డగా ఆలోచించకూడదు. దీనికంతా కారణం ఏంటి, ఐడెంటిటీ అని చెప్తాడు. ఇప్పుడు సమస్యల్లో ఏంటి, ఫస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాం కదా, సమస్యతో మొదలుపెట్టి లాస్ట్ చాప్టర్ వచ్చి మోక్ష సన్యాస యోగంతో పూర్తి చేస్తాడు. ఇప్పుడు ఈ 16 చాప్టర్స్ ఎట్లా మనల్ని మార్చుకొని మనల్ని గుర్తించాలో ఈ భగవద్గీతలో చెప్పటం జరిగింది. తర్వాత ఇంకొక థియరీ ఏంటి, ఇప్పుడు ఇక్కడ కాసేపు యుద్ధాన్ని పెట్టేసి, ఎప్పుడో జరిగిన యుద్ధం అప్పుడు జరిగింది, చచ్చిపోయినారు ఉన్నారు, ఇదంతా పెద్ద మనకి ఇప్పటికి ఎంతవరకు అవసరం, మనకి ఇప్పుడు అవసరం అంతా ఏంటి, నిన్ననే మాట్లాడుకున్నాం కదా, మీరు ఏ ఆధ్యాత్మిక గ్రంథం తీసుకున్నా, ఏమి తీసుకున్నా, ఋషులు తీసుకున్నా అందరికీ అందింది ఎంతవరకు, పంచభూతాలు ప్లస్ మనసు బుద్ధి చిత్తం అహంకారం అన్నారు. అంతకు మించి వాళ్ళకి ఎవరికి ఏమీ పెద్దగా ఇది కరెక్ట్ అని ఏం చెప్పటల్లా. ఏంటి, పరమాత్మతత్వం అనేది నిరాకారంగా ఉంది, ఆ నిరాకారం అనేది వ్యక్తమైంది. ఎక్కడ వ్యక్తమైంది, ఈ జీవత్వంలో వ్యక్తమైంది. అనవసరంగా జీవుడు నాది అనుకొని బాధపడుతున్నాడు తప్ప ఇక్కడ ఏమీ లేదు. నాది అంటే ఏంటి, ఇక్కడ 2 సమస్యలు పెట్టుకున్నాడు. ఏంటది, ఒకటేమో అహంకారం, రెండోదేమో మమకారం. అహం మమ. అందుకని మమ. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, పూజల్లో కూడా చేయించేటప్పుడు అంతసేపటి కూడా అహం స్వహ మమ స్వహ అని చెప్తారు. అంటే ఏంటి, మన అహాన్ని కనుక మనం తొలగించేసేసుకుంటే అసలు సమస్య అంటూ ఏమీ లేదు. ఎందుకు, ఎక్కడుంది సమస్య, పరమాత్మ తత్వం సృష్టించిన సమస్య ఈ జీవత్వంలో వచ్చి ప్రవేశించాడు అన్నాడు. అంటే ఏంటి, దేవుడే ఇక్కడున్నాడు. మరి ఇప్పుడు సమస్యలో ఎక్కడ, జీవత్వానికి సమస్య ఎందుకు, నాది అని తగిలించుకున్నాను కాబట్టి. ఇక్కడ భగవద్గీతకు సంబంధించిన థియరీ ఇంకొక రకంగా చూద్దాం. ఇప్పుడు యుద్ధము అంటే ఏంటి, సంసారమే కదా. మన సమస్యలో ఏంటి, సంసారం. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనం ఫ్యామిలీలో ఉంటాము, ప్రపంచాన్ని చూస్తాము, సంసారం సమస్య. ఇక్కడ ఈ సంసారంలో అర్జునుడు అంటే ఎవరు, పార్థుడు అంటాడు. పార్థుడు అంటే ఎవరు, మట్టిలో నుంచి వచ్చినవాడు అని అర్థం. ఎవరు, మట్టి అంటే ఏంటి, జీవుడు, మనమే. అంటే అర్జునుడు జీవుడు. తర్వాత ఇప్పుడు ఎవరు, కృష్ణ అంటే తర్వాత అర్జునుడు దేహం కూర్చున్నాడు, బాగానే ఉంది.
రథం అంటే రథంలో కూర్చున్నాడు అర్జునుడు. ఎవరు అర్జునుడు? జీవత్వంలో కూర్చున్నాడు. తర్వాత ఇతనికి ఇస్తున్న సలహాలు సంప్రదింపులు అంతా ఇస్తున్నది ఎవరు? బుద్ధి. ఎవరు? కృష్ణుడు. అంతే కదా. సాత్యకి అంటే కృష్ణుడు. కృష్ణుడు ఎవరు నడుపుతున్నాడు ఆ రథాన్ని? రథం అనేది శరీరము, ఆ శరీరంలో కూర్చున్నవాడు జీవుడు మనసుతో ఉన్నాడు. ఈ మనసును నడిపిస్తున్నది బుద్ధి. అంటే ఇప్పుడు మనం చేయాల్సిన సాధన అంతా ఎక్కడ? మన ప్రాక్టీస్ అంతా ఎక్కడ? మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ బరువుగా పెట్టుకొని ఉన్నాము. ఈ బరువును చిన్నగా తొలగించుకుంటూ మన బుద్ధిని వివేకంతో వాడగలిగినప్పుడు సమస్య అంటూనే లేదు. ఎందుకు? సమస్య అంతా మన సృష్టే కదా. భగవంతుడి సృష్టిలో సమస్య లేదు. అంటే ఏంటి? సమస్యలో ఏంది? నేను, నాది, నన్ను వాళ్ళు ఇలా అన్నారు, సమస్య అహం. తర్వాత మా వాళ్ళకి ఏదో సమస్య వచ్చి పడింది, టెన్షను. అంటే ఏంటి? మమకారం అహంకారంతో పట్టుకొని కూర్చున్నాం కాబట్టి సమస్యల్లా అహము మమ, తర్వాత మమ లేకుండా చూసుకోవటం అంటాడు. అంటే ఏంటి? అహంకారం మమకారమే మన ఐడెంటిటీ. మరి ఐడెంటిటీని కనుక మనం పోగొట్టుకోగలిగితే మనం సమస్యలో నుంచి బయటపడతామంటాడు. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు ఈ మహానుభావుడు ఇందులో చెప్పింది ఏంటి? 2 పాయింట్లు చెప్పాడు కదా. ఒకటి అనుమానం పోగొట్టుకోవడం అని ఒక పాయింట్, రెండోది వచ్చేంటి యుద్ధం చేయడానికి టెన్షన్ లేదు కానీ నా వాళ్ళతో నేను యుద్ధం చేస్తున్నాను అనేది సమస్య. ఇప్పుడు ఇక్కడ నీ వాళ్ళు ఎవరు? నువ్వు సృష్టించలేదు కదా ఎవరిని కూడా. నీకు ఒక శరీరం వచ్చింది. ఆ శరీరం అనేది ఒక ఇన్స్ట్రుమెంటు. అది నీకు ఉపయోగపడటానికి, ఒక పనికి ఉపయోగపడడానికి ఇది ఉన్నది. లోపల ప్రాణం ఉన్నది, భగవతత్వం వల్లనే ఉంది. మరి ఇంకా నీకు టెన్షన్ పడాల్సినంత అవసరం ఏంటి? అందువల్ల ఇక్కడ ఏం చెప్తాడు అంటే, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు మనం నార్మల్గా మన సమస్యలు ఏంటి? మన సమస్యలు ఏంటి? ఆస్తులు, మనుషులు. అంతే కదా. ఇంకంతకంటే మనకేమన్నా ఉందా? ఇప్పుడు జీవత్వంలో మన సమస్య ఏంది? ప్రపంచం సమస్య. ఆ తర్వాత మన ఇంద్రియాల సమస్య. ఇంద్రియాలు అంతే కదా. ఏదో ఒక వస్తువు చూస్తుంది, వాళ్ళు ఎవరో వేసుకొని వచ్చున్నారు, మనకి ఉంటే బాగుంటుందేమో, మన దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి కదా అని వాళ్ళతో ముచ్చట్లు పెట్టి ఎక్కడ ఏంటి అని విషయాలు తీసుకొని అది దొరికిందాక దానికోసం తెగ శ్రమపడి తెచ్చి తీసుకొచ్చి ఎలాకర్లోనే పెడతాం. ఎప్పుడు వేస్తాము దాన్ని? ఎప్పుడో ఒక్కసారో ఏదో వేసుకోవడం జరుగుతుంది. అంటే ఏంటి? మన సమస్య ఎలా ఏంటి? వస్తువులు. తర్వాత పెద్ద ఇల్లుంది, ఎక్కడ కూర్చున్నాము? ఎక్కడో మూల కూర్చున్నాము. ఎక్కడ కూర్చున్నా మనతో ఎవరున్నారు? మన మనసే ఉంది. నా మనసు చిరాగ్గా ఉంది. ఎంత పెద్ద ఇంట్లో ఉంటే మాత్రం నేను ఎక్కడ ఏం చేస్తాను? 24 గంటలు నాతో నడుస్తూ వస్తున్నది నా మనసే. నా మనసు కంఫర్టబుల్గా ఉండాలి అంటే నాకు వ్యామోహం తగ్గాలి. వ్యామోహం అంటే కోరికలు. ఏంటి కోరికలు? వస్తువులు. తర్వాత మళ్ళీ మనుషులు కూడా ఏంటి? ఏదో పిల్లలు, వాళ్ళు ఏదో ఏముంటాయి సహజంగా, వాళ్ళది అయిపోయింది కదా, ఇంకా వాళ్ళ దాంట్లో మనం ఇంటర్ఫేర్ అవ్వకూడదు కదా, వాళ్ళది వాళ్ళే కదా అనేటువంటి భావం మనకి రాదు. ఎందుకు? మమకారం. మన వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళు, మిగిలిన వాళ్ళు కాదు అన్నట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఏ విషయాన్ని కూడా 100% ప్రజెంట్లో ఉండడమే పరమాత్మతత్వం అని చెప్తూ ఉన్నారు. అంతకంటే తత్వమసి అంటే అర్థం, మసి అంటే ప్రస్తుతం అని. ఈ ప్రస్తుతంలో 100% మనం ఏ పని చేస్తుంటే ఆ పని ఆనందంగా చేస్తూ నేను చేశాను అనేటువంటి కర్తృత్వ భావం కనుక తీసేయగలిగితే అప్పుడు ఐడెంటిటీ పోతుంది. అప్పుడు మనం ఎట్లా అయిపోతాము? మన నెత్తిన ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ పోయి మనం ఎంటీగా తయారవుతాం. ఎప్పుడైతే నెత్తి మీద లోడు లేదో అప్పుడు ఎట్లా ఉంటాం? మనం తేలిగ్గా ఉంటాం. అప్పుడు ఈ పరికరాన్ని ఎవరు ఉపయోగించుకుంటారు? అంతేకాదు. ఇప్పుడు మనం పనమ్మాయిని పెట్టుకొని 4,000 3,000 ఇవ్వాలని ఆ పిల్ల బాగా పనిచేస్తుందా లేదా అని చూస్తాం కదా. అట్లనే ఇంకా మనం కూడా ఎవరము? ఒక ఇన్స్ట్రుమెంట్స్, భగవంతుడి చేతిలో ఇన్స్ట్రుమెంట్స్. ఎందుకంటే పరమాత్మతత్వమే మనలో ఉంది. మనం ఆ పనికి రావాలి అంటే మనం ఎలా ఉండాలి? మన లోడ్ తగ్గించుకొని మనం శాంతంగా కంఫర్టబుల్గా ఉన్నప్పుడు మనకి విషయం అర్థం అవుతుంది. అప్పుడు మనం ఎప్పుడైతే ప్రశాంతంగా ఆనందంగా ఉంటావో ఈ వైబ్రేటరీ లెవెల్ అంతా కూడా పరమాత్మతత్వంలాగా ప్రాసెస్ అవుతూ ఉంటుంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఐడెంటిటీ పోగొట్టుకోవడమే. ఈ అర్జున విషాద యోగంలో ఫస్ట్ చాప్టర్లో చెప్పింది ఆ ఐడెంటిటీ తీసేసుకోవడం. సమస్యల ఐడెంటిటీ చూద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఈ ఐడెంటిటీ పోగొట్టుకోవడానికి ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్కటి ఏం చెప్తారో చూద్దాము. ఫస్ట్ చాప్టర్లో అయితే అది ఈ యుద్ధానికి సంబంధించి ఇంతమంది ఉన్నారు, ఇన్ని గుర్రాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, అవన్నీ పెద్దగా మనకు అవసరం లేకపోవచ్చు. అప్పుడెప్పుడో జరిగిపోయిన దానికి కూడా ఏంటంటే ఎవరి లాజిక్ వాడుకుంటుంది. ఆ లాజిక్ ప్రకారం జరిగింది. లేకపోతే మళ్ళీ జనం అంతా నిండిపోతారు కాబట్టి మరి ఆ ప్రాసెస్ జరిగిందో లేదో మనకి తెలియదు. మొత్తం మీద అయితే కొన్ని వేల సంవత్సరాల నాడు జరిగింది. ఇదంతా కూడా, ఈ స్టోరీ అంతా కూడా రాసి పెట్టింది ఎవరు? వ్యాసుడు రాశాడు. అంతే కదా. భారతం రాసింది వ్యాసుడే. అందులో ఒక్కొక్క పాత్రను సృష్టించి ఆ పాత్ర ద్వారా మనం ఏమేమి నేర్చుకోవాలని అద్భుతంగా రాసి పెట్టున్నాడు. కాకపోతే ఇప్పుడు మనం భారతం చెప్పుకోవటం లేదు, ఓన్లీ భగవద్గీత చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ ఫస్ట్ చాప్టర్లో అయితే విషాదం దేనికి అంటే ఓన్లీ ఐడెంటిటీ కనుక మనం తీసేసుకోగలిగామంటే లైఫ్ ఈజ్ వండర్ఫుల్, బ్యూటిఫుల్,
ఎంత లైట్గా ఉంటుందో ఎవరికి వాళ్ళు అనుభవం చేస్తేనే తెలుస్తుంది తప్ప ఒకళ్ళ అనుభవం ఒకళ్ళకి చెప్పలేరు. అది రావాలి అంటే ఏంటి, అంతా ఒకటే తత్వం ఉంది, అందులో మనం కూడా భాగమేను. అదంతా జరుగుతున్నదంతా ఆ క్రియలోనే జరుగుతుంది. నన్ను నేను మార్చుకోవాలి తప్ప ప్రపంచాన్ని మార్చుకోవడం ఎందుకు? భగవంతుడు సృష్టించిన ప్రపంచం భగవంతుడు చూసుకుంటాడు కదా. ఓన్లీ ఉపయోగం ఏంటంటే మనం ఇక్కడికి వచ్చింది మనం స్పిరిచువల్గా ఇవాల్వ్ అవ్వాలి. స్పిరిచువల్గా ఇవాల్వ్ అవ్వడం అంటూ మనలో ఏం లేదు. మన కాన్షియస్నెస్ అంటే ఏంటి, అది 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 డెవలప్ అవ్వాలి. కాన్షియస్నెస్ అంటే కూడా మళ్ళీ ఏం లేదు, మైండ్ వచ్చి ఆలోచనల భారం ఎప్పుడైతే తగ్గిందో అదే చైతన్యం, అదే కాన్షియస్నెస్. ఆ స్థితిలో ఉన్నాము అంటే మనకి ఇప్పుడు ఏ విషయం గురించి మనకి బెంగ ఉండదు, బాధ ఉండదు, కంప్లైంట్ ఉండదు, ఎక్స్పెక్టేషన్ ఉండదు. ఎప్పుడు ఒక రకమైనటువంటి నిరాకారమైన స్థితిలో ఆనందంగా ఉండడం అనేది మాత్రం 100% జరుగుతుంది. ఎవరి అనుభవంలోకి వాళ్ళు తెచ్చుకొని ప్రాక్టీస్ చేసుకోవాల్సిందే. అంటే దీనికి ఏదైనా చేయబోయేటప్పుడు ఇది అవసరమా, చేస్తున్నప్పుడు ఆనందంగా చేయడము, చేసిన తర్వాత కూడా ఆనందంగా ఫీల్ అవ్వడం. అల్టిమేట్ ఏంటంటే ఈ బాధ అనేది ఎప్పుడో వచ్చిపోయేదే తప్ప 24 గంటలు ఉండేది లేదు. ఈ ఐడెంటిటీ గుర్తొచ్చినప్పుడే బాధ వస్తుంది. అందుకని ఐడెంటిటీని మర్చిపోవడానికి ఏం చేయాలి అనేది ఎవరి ప్రాక్టీస్ వాళ్ళు చేయాలి. దానికి ఏకాగ్రత కోసము నిష్కామ కర్మైనా చేసుకోవచ్చు, లేకపోతే ఒకే దాని మీద సింగిల్ పాయింటెడ్గా నిలబడటానికి ధ్యానం ఉపాసన చేసుకోవచ్చు. అల్టిమేట్ ఏంటంటే ఒకే విషయానికి రావడం. ఒకే విషయానికి రావాలి అంటే ఈ ఐడెంటిటీ పోవాలి. ఐడెంటిటీ కనుక పోతే సమస్య లేదు. ఇది ఫస్ట్ చాప్టర్ వచ్చి అర్జున విషాద యోగం. రేపు నెక్స్ట్ చాప్టర్లో అది ఎంతసేపు ఎక్కువ పడుతుందేమో నాకు తెలియదు, చూద్దాం చదివిన తర్వాత. నమస్తే.